ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। अथ प्रथमोऽध्यायः। अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। प्रतिपदार्थं। సంజయ, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమవేతాః చేరియున్నవారును, యుయుత్సవః యుద్ధకాంక్ష కలవారును అనగా యుద్ధ సన్నిధులైన వారును అగు మామకాః నావారు చ మరియు పాండవాః పాండుకుమారులు ఏవ కలిసి కిం ఏమి అకుర్వత చేసిరి. తాత్పర్యం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ప్రతిపదార్థం. తదా అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూఢం మొహరించియున్న పాండవానీకం పాండవసేనను దృష్ట్వా చూచి తు మరియు ఆచార్యం ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపమునకు చేరి వచనం ఈ వచనమును అబ్రవీత్ పలికెను. తాత్పర్యం. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మొహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ప్రతిపదార్థం. ఆచార్య, ఓ గురువర, తవ నీ యొక్క ధీమత బుద్ధిమంతుడును శిష్యుడును అగు ద్రుపదపుత్రుని అనగా దృష్టద్యుమ్నునిచే వ్యూఢాం
వ్యూహాకృతిలో నిలుపబడిన పాండుపుత్రాణం పాండవుల యొక్క ఏతాం ఈ మహతీం గొప్పది అయిన చమూం సైన్యమును పశ్య చూడుడు. తాత్పర్యం: ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ప్రతిపదార్థం: అత్ర ఈ సేనయందు మహేశ్వాసాః గొప్ప ధనుస్సులు గలవారును చ మరియు యుద్ధమునందు భీమార్జునులతో సమానులును శూరులును అగు యుయుధానః చ సాత్యకియును విరాటః చ విరాటుడును మహారథుడగు ద్రుపదుడు దృష్టకేతుః చ దృష్టకేతుడును చేకితానుడును వీర్యవాన్ పరాక్రమశాలియగు కాశీరాజు పురుజిత్తు కుంతిభోజః చ కుంతిభోజుడును నరపుంగవః మానవులలో శ్రేష్ఠుడైన శైబ్యుడు విక్రాంతః పరాక్రమవంతుడగు యుధామన్యుః చ యుధామన్యుడును వీర్యవాన్ వీర్యుడైన ఉత్తమౌజుడు సౌభద్రః చ సుభద్రా కుమారుడైన అభిమన్యుడు ద్రౌపదీ కుమారులు 5గురును సర్వే ఏవ అందరును మహారథులు సంతి కలరు. తాత్పర్యము: ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు,
కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులును కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ప్రతిపదార్థం. ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, అస్మాకం తు మన పక్షము వారు అయితే, ఏ ఎవరు, విశిష్టాః ప్రముఖులై సంతి ఉన్నారో, తాన్ వారిని, నిబోధ తెలుసుకొనుడు, తే మీ యొక్క, సంజ్ఞార్థం ఎరుక కొరకు, ఏ ఎవరైతే, మమ నా యొక్క, సైన్యస్య సేనకు, నాయకులై ఉన్నారో, తాన్ వారిని గూర్చి, బ్రవీమి తెలిపెదను. తాత్పర్యం. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియు తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ప్రతిపదార్థం. భవాన్ చ పూజ్యులైన మీరును, భీష్మః చ భీష్మ పితామహుడును, కర్ణః చ కర్ణుడును, సమితిం జయః సంగ్రామ విజయుడగు, కృపః చ కృపాచార్యుడును, తథా ఏవ అట్లే, అశ్వత్థామయు వికర్ణః చ వికర్ణుడును, సౌమదత్తిః సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును. తాత్పర్యం. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. ప్రతిపదార్థం. అన్యే చ ఇతరులైన వారు, మదర్థే నా కొరకై, త్యక్తజీవితాః
తమ జీవితములను పణముగా ఒడ్డిన వారును బహవః పెక్కుమంది శూరాః శూరులు నానా శస్త్ర ప్రహరణాః వివిధములగు శస్త్రాస్త్రములను కలిగియున్నవారును సర్వే అందరును యుద్ధ విశారదాః యుద్ధమున కుశలురైన వారు సంతి ఉన్నారు. తాత్పర్యము: ఇంకనూ పెక్కుమంది శూరులును వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములను నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. అపర్యాప్తం తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ప్రతిపదార్థం: భీష్మాభిరక్షితం భీష్మ పితామహునిచే రక్షితమైన, అస్మాకం మన యొక్క, తత్బలం ఆ సేన, అపర్యాప్తం అపరిమితమైనది అజేయమైనది, తు అయితే, భీమాభిరక్షితం భీమునిచే రక్షింపబడిన, ఏతేషాం వీరి యొక్క, ఇదం బలం ఈ సైన్యము, పర్యాప్తం పరిమితమైనది, జయించుటకు సులభమైనది. తాత్పర్యం: భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది, భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ప్రతిపదార్థం: చ మరియు కావున, సర్వేషు అయనేషు అన్ని వ్యూహద్వారములయందు, యథాభాగం మీ స్థానములయందు, అవస్థితాః నిలిచియున్నవారై, భవంతః మీరు, సర్వే ఏవ అందరును, హి నిస్సందేహముగా, భీష్మం ఏవ భీష్మ పితామహుని, అభిరక్షంతు అన్ని వైపుల నుండి రక్షింతురుగాక. తాత్పర్యము: కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ప్రతిపదార్థం: కురువృద్ధః కురువంశము వారిలో వృద్ధుడును, ప్రతాపవాన్ పరాక్రమవంతుడు అయిన, పితామహః భీష్మ పితామహుడు, తస్య అతని అనగా దుర్యోధనుని యొక్క హృదయమునందు, హర్షం సంతోషమును,
సంజనయన్ కలిగించుచు ఉచ్చైహి బిగ్గరగా సింహనాదం వినద్య సింహగర్జనమునర్చి శంఖం శంఖమును దద్మౌ మ్రోగించెను పూరించెను. తాత్పర్యం: కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్. ప్రతిపదార్థం: తతః పిమ్మట శంఖాః చ శంఖములను, భేర్యః చ నగారాలును, పణవానక గోముఖాః డోళ్ళు, మృదంగములు, కొమ్మువాద్యములు మొదలగునవి సహసా ఏవ ఒక్కుమ్మడిగా అభ్యహన్యంత మ్రోగినవి. సహ శబ్దః ఆ శబ్దము, తుములః మిక్కిలి భయంకరమైనదిగా, అభవత్ ఆయెను. తాత్పర్యము: మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ప్రతిపదార్థం: తతః పిదప, శ్వేతైః తెల్లని, హయైః గుర్రములతో, యుక్తే కూడియున్న, మహతి స్యందనే ఉత్తమమైన రథమునందు, స్థితౌ కూర్చొనియున్న, మాధవః చ శ్రీకృష్ణ పరమాత్ముడును, పాండవః ఏవ పాండుకుమారుడైన అర్జునుడును, దివ్యౌ దివ్యము అలౌకికములైన, శంఖౌ శంఖములను, ప్రదద్మతుః పూరించిరి. తాత్పర్యము: తదనంతరము శ్వేతాశ్వములను పూర్చిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. ప్రతిపదార్థం: హృషీకేశః శ్రీకృష్ణుడు, పాంచజన్యం
పాంచజన్యమను పేరు గల శంఖమును పూరించెను. ధనంజయ అర్జునుడు దేవదత్తమను పేరు గల శంఖమును పూరించెను. భీమకర్మ భయంకర కృత్యములను చేయునట్టి వృకోదర భీమసేనుడు పౌండ్రమను పేరు గల మహాశంఖమును దద్మౌ పూరించెను. తాత్పర్యము: శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ప్రతిపదార్థం: కుంతీపుత్ర కుంతీదేవి యొక్క కుమారుడును, రాజైన యుధిష్ఠిరుడు అనంత విజయమను పేరు గల శంఖమును, నకులుడు, సహదేవుడును, సుఘోషము మణిపుష్పకము అను పేర్లు గల శంఖములను పూరించిరి. తాత్పర్యము: కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్. ప్రతిపదార్థం: పృథివీపతే ఓ రాజా, పరమేశ్వాసః శ్రేష్టమైన ధనుస్సు గల, కాశ్యః చ కాశీరాజును, మహారథః మహారథుడైన, శిఖండి చ శిఖండియును, దృష్టద్యుమ్నః చ దృష్టద్యుమ్నుడును, విరాటః చ విరాటరాజును, అపరాజితః అజేయుడైన, సాత్యకియు, ద్రుపదః చ ద్రుపద మహారాజును, ద్రౌపదేయాః చ ద్రౌపది యొక్క కుమారుల 5గురును, మహాబాహుః గొప్ప బాహువులు గలవాడైన, సౌభద్రః అభిమన్యుడును, సర్వశః అన్ని వైపుల నుండి, పృథక్ వేర్వేరుగా,
శంఖాన్ శంఖములను దద్ముహు పూరించిరి. తాత్పర్యం: ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజ బలశాలియు అగు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ప్రతిపదార్థం: చ మరియు, సహ అట్టి, తుములః భయంకరమైన, ఘోషః నాదము, నభః చ ఆకాశమును, పృథివీం ఏవ భూమిని కూడా, వ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేయుచు, ధార్తరాష్ట్రాణాం ధార్తరాష్ట్రుల యొక్క అనగా మీ వారి, హృదయములను, వ్యదారయత్ కకావికలముగా చేసెను. తాత్పర్యము: పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యెను. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ప్రతిపదార్థం: మహీపతే, ఓ రాజా, అధ అనంతరము, కపిధ్వజుడైన, పాండవః అర్జునుడు, వ్యవస్థితాన్ యుద్ధ సన్నద్ధులై నిలచియున్న, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రునకు సంబంధించిన వారిని, దృష్ట్వా చూచి, తదా అప్పుడు, శస్త్రసంపాతే ప్రవృత్తే శస్త్రములను ప్రయోగించుటకు సన్నద్ధుడైయున్న సమయమున, ధనుస్సును ఉద్యమ్య పైకెత్తి, హృషీకేశం శ్రీకృష్ణునితో, ఇదం వాక్యం ఈ వాక్యమును, ఆహ పలికెను, అచ్యుత ఓ కృష్ణ, మే రథం నా రథమును, ఉభయోః ఉభయపక్షముల యొక్క, సేనయోః మధ్యే సేనల మధ్య, స్థాపయ నిలిపియుంచుము. తాత్పర్యము: ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమరసన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయసేనుల మధ్య నిలుపుము. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్
कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् రణసముద్యమే. ప్రతిపదార్థం. యావత్ ఎంతవరకైతే, అహం నేను, అవస్థితాన్ రణరంగమున నిలిచి యున్నట్టి, యోద్ధుకామాన్ యుద్ధాభిలాషులైన, ఏతాన్ ఈ ప్రతియోధులను, నిరీక్షే చక్కగా చూడగలను, అస్మిన్ రమణ సముద్యమే ఈ మహారణ భూమియందు, మయా నాతో నాకు, కైహి సహా ఎవరితో, యోద్ధవ్యం యుద్ధము చేయవలసి ఉన్నదో అంతవరకును రథమును నిలిపి ఉంచుము అని అర్థం. తాత్పర్యం. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించుచున్నంత వరకును ఈ రథమును నిలిపియుంచుము. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ప్రతిపదార్థం. దుర్బుద్ధేః దుర్బుద్ధి గలవాడైన, ధార్తరాష్ట్రస్య దుర్యోధనునకు, యుద్ధే యుద్ధమునందు, ప్రియచికీర్షవః ప్రియమును కూర్పతలచినట్టి వారు, ఏ ఎవరెవరు, ఏతే రాజులు గలరో వీరు, అత్ర ఇచ్చట ఈ సమరభూమియందు, సమాగతాః చేరియున్నారో, యోత్స్యమానాన్ యుద్ధ సన్నద్ధులయ్యున్నట్టి వారిని, అహం నేను, అవేక్షే చూచెదనుగాక. తాత్పర్యం. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న రాజులను అందరినీ ఒకపరి పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థపశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థపశ్యైతాన్
సమవేతాన్ కురూనితి. ప్రతిపదార్థం. భారత ఓ ధృతరాష్ట్ర, గుడాకేశేన అర్జునుని చేత ఏవం ఈ విధముగా ఉక్తః చెప్పబడిన ఋషికేశః శ్రీకృష్ణుడు ఉభయోః ఉభయపక్షముల వారి సేనయోః సేనల యొక్క మధ్య భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణాదుల సమక్షమున చ మరియు సర్వేషాం సమస్త మహీక్షితాం రాజుల ఎదుట రథోత్తమం ఉత్తమమైన రథమును స్థాపయిత్వా నిలిపి ఇతి ఉవాచ ఈ విధముగా పలికెను. పార్థ ఓ అర్జున, సమవేతాన్ యుద్ధమునకై చేరియున్న ఏతాన్ ఈ కురూన్ కౌరవులను పశ్య చూడుము. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని పలికెను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అధ ప్రతిపదార్థం. అధ తరువాత పార్థ అర్జునుడు తత్ర అచట ఉభయోః ఉభయపక్షముల సేనయోః అపి సేనలయందును స్థితాన్ నిలిచియున్న పితॄన్ పినతండ్రులను పెదతండ్రులను పితామహాన్ తాత ముత్తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతॄన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుమలను తథా అట్లే సఖీన్ మిత్రులను స్వసురాన్ పిల్లనిచ్చిన మామలను సుహృదః చ ఏవ సుహృదులను కూడా అపశ్యత్ చూచెను. అవస్థితాన్ తాన్ అట్లు చేయుచున్నవారైన సర్వాన్ బంధువులందరినీ సమీక్ష్య పరికించి సహ కౌంతేయ కుంతీపుత్రుడైన అర్జునుడు పిమ్మట ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను సుహృదులను పార్థుడు చూచెను. అట్లు చేరి ఉన్న వారైన బంధువులందరినీ పరికించి కుంతీపుత్రుడైన అర్జునుడు ఇట్లు పలికెను. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते प्रतिपदार्थం పరయా కృపయ మిక్కిలి కనికరముతో ఆవిష్టః కూడినవాడై విషీదన్ శోకించుచు ఇదం ఈ వచనమును అబ్రవీత్ పలికెను. అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. కృష్ణ, ఓ కృష్ణ, సముపస్థితం సమరభూమికి చేరియున్న యుయుత్సుం యుద్ధాభిలాషతోనున్న ఇమం స్వజనం ఈ స్వజన సముదాయమును దృష్ట్వా చూచి మమ నా యొక్క గాత్రాణి అంగములు సీదంతి పట్టు తప్పుచున్నవి చ మరియు ముఖం నోరు పరిశుష్యతి ఎండిపోవుచున్నది చ ఇంకను మే నా యొక్క శరీరమునందు వేపదుహు కంపము రోమహర్ష చ గగుర్పాటు కూడా జాయతే కలుగుతున్నది. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ప్రతిపదార్థం హస్తాత్ చేతి నుండి, గాండీవం గాంధీవ ధనుస్సు, స్రంసతే జారిపోవుచున్నది, చ మరియు త్వక్ ఏవ చర్మము కూడా, పరిదహ్యతే తాపము నొందుచున్నది, చ అట్లే మే నా యొక్క మనః మనస్సు భ్రమతి ఇవ భ్రమకు లోనగుచున్నది, అతః అందువలన అవస్థాతుం చ నిశ్చలముగా నిలిచియుండుటకును న శక్నోమి సమర్థుడను కాకున్నాను. తాత్పర్యం: గాంధీవము చేతు నుండి జారిపోవచున్నది, చర్మము తపించిపోవచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే నిమిత్తాని చ పశ్యామి
विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे. ప్రతిపదార్థం. కేశవ, ఓ కృష్ణ, విపరీతాని విపరీతములైన అశుభ సూచకములైన నిమిత్తాని చ శకునములను కూడా పశ్యామి చూచుచున్నాను. ఆహవే యుద్ధమునందు స్వజనం స్వజన సమూహమును అనగా ఆత్మీయులను హత్వా చంపి శ్రేయ చ ఎట్టి శ్రేయస్సును కూడా నా అనుపశ్యామి చూడజాలకున్నాను. తాత్పర్యము. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనపడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ప్రతిపదార్థం. కృష్ణ, ఓ కృష్ణ, విజయమును నా కాంక్షే నేను కోరుటలేదు, కోరను. చ మరియు రాజ్యం రాజ్యమును సైతము కోరను. సుఖాని చ సుఖములను కూడా కోరను. గోవింద, ఓ కృష్ణ, నహ మాకు రాజ్యేన అట్టి రాజ్యముతో కిం ఏమి ప్రయోజనము, వా అథవా లేక భోగైః భోగములతో కానీ జీవితేన జీవితముతో కానీ కిం ఏమి లాభము. తాత్పర్యము. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖము గాని అక్కర ఏ లేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగము వలన గాని ఈ జీవితముల వలన గాని ప్రయోజనమేమి. ఏషామర్థే కాంక్షితం నో ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ రాజ్యం భోగాః సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ప్రతిపదార్థం. ఏషాం అర్థే ఎవరి కొరకైతే రాజ్యము భోగాః భోగములు సుఖాని చ సుఖములును నః మాకు కాంక్షితం అభిష్టము తే వారును ఇమే వీరును అందరును ధనాని సంపదలపైనను చ మరియు ప్రాణములపైనను త్యక్త్వా ఆశలను వదులుకొని యుద్ధమునందు అవస్థితాః నిలిచి సన్నద్ధులై ఉన్నారు. తాత్పర్యము. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రా స్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శాల్యాः సంబంధినస్తదా ఆచార్యాः పితరః
पौत्रास्तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः श्याल्याः सम्बन्धिनस्तदा प्रतिपदार्थम् ఆచార్యాः గురువులు పితరः పినతండ్రులు పెదతండ్రులు పుత్రాः చ కుమారులను తథా ఏవ అట్లే పితామహాः తాతలు మాతులాः మేనమామలు శ్వశురాः పిల్లనిచ్చిన మామలు పౌత్రాः మనుమలు శ్యాలాः బావమరుదులు తథా అట్లే సంబంధినః ఇతర బంధువులు చేరియున్నారు. తాత్పర్యము గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి చేరియున్నారు. ఏతాన్నహంతుమిచ్ఛామి ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే హేతోః కిం ను మహీకృతే ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన ఓ మధుసూదన ఘ్నతః అపి నేను చంపబడినను త్రైలోక్య రాజ్యస్య మూడు లోకముల రాజ్యాధిపత్యము హేతోః అపి నిమిత్తమైనను ఏతాన్ వీరిని అనగా ఈ స్వజనులను హంతుం చంపుటకు న ఇచ్ఛామి ఇష్టపడను మహీకృతే భూమండలము కొరకైతే కిం ను చెప్పవలసినదేమి. తాత్పర్యము ఓ మధుసూదన ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవరిని చంపను, ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనను నేను మాత్రం వారిని చంపను. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. జనార్దన ఓ జనార్దన ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్ర కుమారులను నిహత్య చంపినచో నహ మనకు కా ప్రీతి ఎట్టి సంతోషము స్యాత్ కలుగును ఏతాన్ ఇట్టి ఆతతాయినః ఆతతాయిలను దుష్టులను హత్వా చంపుట వలన అస్మాన్ మనలను పాపం ఏవా పాపమే ఆశ్రయేత్ చుట్టుముట్టును. తాత్పర్యం ఓ జనార్దన ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి, ఈ ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవః. తస్మాన్నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ప్రతిపదార్థం. తస్మాత్ అందువలన, మాధవ ఓ మాధవ, స్వబాంధవాన్ మన బంధువులైన, ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్రులను, హంతుం హతమార్చుటకు, వయం మనము, న అర్హాః అర్హులము కాము, హి ఏలనన, స్వజనం స్వజనులను, హత్వా చంపి, కథం ఎట్లు, సుఖినః సుఖులము, శ్యామ కాగలము. తాత్పర్యము. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కథం న జ్ఞేయమస్మాభిః కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రతిపదార్థం. యద్యపి ఒకవేళ, లోభోపహత చేతసః లోభముచే భ్రష్టచిత్తులై, ఏతే వీరు, కులక్షయకృతం కులనాశము వలన కలుగు, దోషం దోషమును, మిత్రద్రోహే మిత్రద్రోహ కారణముగా, పాతకం చ కలుగు పాపమును, న పశ్యంతి చూడకున్న వారైనను, జనార్దన ఓ జనార్దన, కులక్షయకృతం కులక్షయము వలన కలుగు దోషమును, ప్రపశ్యద్భిః చక్కగా ఎరింగిన వారమైన, అస్మాభిః మనచే, అస్మాత్ ఇట్టి, పాపాత్ పాపము నుండి, నివర్తితుం మరలుటకు, కథం ఏల, న జ్ఞేయం ఆలోచింపరాదు. తాత్పర్యం. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు, కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏం ఆలోచింపరాదు. కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః కులధర్మాః సనాతనాః. ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ప్రతిపదార్థం. కులక్షయే కులక్షయ కారణముగా, సనాతనాః సనాతనములైన, కులధర్మాః కులధర్మములు, ప్రణశ్యంతి నశించిపోవును, ధర్మే నష్టే ధర్మము అంతరించిపోవుచుండగా, కృత్స్నం సమస్తమైన, కులం వంశమునందు, అధర్మ ఉత అధర్మమే,
అభిభవతి వ్యాపించును. తాత్పర్యం: కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. కృష్ణ, ఓ కృష్ణ, అధర్మాభిభవాత్ అధర్మము అధికమగుట వలన కులస్త్రియః కులస్త్రీలు ప్రదుష్యంతి మిక్కిలి దూషితులగుదురు. వార్ష్ణేయ కృష్ణ, స్త్రీషు దుష్టాసు స్త్రీలు దూషితులైనప్పుడు వర్ణసంకరః వర్ణసాంకర్యము జాయతే ఉత్పన్నమగును. తాత్పర్యం: ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులైనచో వర్ణసాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః లుప్తపిండోదకక్రియాః. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ప్రతిపదార్థం: సంకరః వర్ణసాంకర్యము కులఘ్నానాం చ కులఘాతకులకును కులస్య కులమునకును నరకాయ ఏవ నరకము కొరకే అగును. లుప్తపిండోదక క్రియాః పిండోదక క్రియలు లుప్తమైన వారును. ఏషాం వీరి యొక్క పితరః హి పితరులు కూడా పతంతి అధోగతి పాలయ్యెదరు. తాత్పర్యం: వర్ణసాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు అనగా శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. దోషైరేతైః కులఘ్నానాం దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఏతైః ఇట్టి వర్ణసంకరకారకైః వర్ణసాంకర్యములకు హేతువులైన దోషైః దోషములచే కులఘ్నానాం కులఘాతకుల యొక్క శాశ్వతాః సనాతనములైన కులధర్మాః చ కులధర్మములను జాతిధర్మాః జాతిధర్మములను ఉత్సాద్యంతే నష్టములగును. తాత్పర్యము: వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. ఉత్సన్న కులధర్మాణాం
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन मनुष्याणां जनार्दन नरके नियतं वासो नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा भवतीत्यनुशुश्रुमा उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा प्रतिपदार्थం జనార్దన ఓ జనార్దన ఉత్సన్న కులధర్మాణం కులధర్మములు నశించిన వారైన మనుష్యాణం మనుష్యులకు అనియతం నిరవధికముగా నరకే నరకమునందు వాసః నివాసము భవతి అగును ఇతి అని అనుశుశ్రుమ వినుచున్నాను. తాత్పర్యం ఓ జనార్దన కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అహో బత మహత్పాపం అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ప్రతిపదార్థం అహో అయ్యో, బత ఎంత దారుణము, వయం మనము, మహత్పాపం మహాపాపమును, కర్తుం చేయుటకు, వ్యవసితాః సిద్ధమైతిమి, యత్ ఏదైతే, రాజ్యసుఖలోభేన రాజ్యసుఖలోభముచే, స్వజనం స్వజనులను, హంతుం చంపుటకు, ఉద్యతాః ఉద్యుక్తులమైతిమా అట్టి మహాపాతకమును కూడిగట్టితిమి. తాత్పర్యము అయ్యో, మనము బుద్ధిమంతులమైయుండియు రాజ్యసుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ప్రతిపదార్థం యది ఒకవేళ, అశస్త్రం శస్త్రములను త్యజించినట్టి, అప్రతీకారం ప్రతీకారమును చేయనట్టి, మాం నన్ను, శస్త్రపాణయః శస్త్రములను చేబోనిన, ధార్తరాష్ట్రులు రణే సమరమునందు, హన్యుః చంపిన వారైనను, తత్ అది, మే నాకు, క్షేమతరం శ్రేయస్కరమే, భవేత్ అగును. తాత్పర్యము శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమును వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. ప్రతిపదార్థం
సంఖ్యే. రణభూమి యందు శోక సంవిఘ్న మానస, శోకాకుల మనస్కుడైన అర్జునుడు ఏవం ఇట్లు ఉక్త్వా పలికి, సశరం బాణములతో కూడిన చాపం ధనుస్సును విసర్జించి, రథోపస్థే రథం యొక్క వెనుక భాగమున, ఉపావిశత్ చతికిల పడెను. తాత్పర్యం: సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికిల పడెను.